యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోనూ ట్రెండింగ్లో నిలుస్తోంది. ప్రస్తుతం బిజీగా ఉన్న యంగ్ హీరోయిన్లలో టాప్లో ఉంది శ్రీలీల. రీసెంట్ పుష్ప 2 సినిమాలో కిసిక్ అంటూ స్పెషల్ సాంగ్ చేసి అభిమానులను అలరించిన ఈ భామ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టేసింది. కిసిక్ సాంగ్తో నార్త్లోనూ శ్రీలీల క్రేజ్ బాగా పెరిగింది. వరుసగా ప్రాజెక్టులను సొంతం చేసుకుని త్వరలోనే బాలీవుడ్ డెబ్యూ చేయనుంది. ఇప్పటికే కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్లో ఆమె కార్తీక్ ఆర్యన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఆమె ముంబైలోని మ్యాడోక్ ఫిల్మ్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ పఠాన్ సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్తో కలిసి కనిపించింది. ఒకరినొకరు హగ్ చేసుకుని చాలా ఫోటోలు తీసుకున్నారు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారా అంటూ వార్తలు వస్తున్నాయి. పెళ్లి సందడి చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీలీల. కొన్ని నెలల క్రితం వరుస ఫ్లాప్స్ చూసి ఇక శ్రీలీల పని అయిపోయిందనుకున్నారు. కానీ ఇటీవలే రిలీజ్ అయిన పుష్ప 2లో ఆమె చేసిన కిస్సిక్ సాంగ్తో నేషనల్ వైడ్గా విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకుంది. ఈ సాంగ్ తర్వాత ఆమెను అంతా శ్రీలీలకు బదులు కిస్సిక్ లీల అని పిలుస్తున్నారు. లేటెస్ట్గా ఇబ్రహీం అలీ ఖాన్తో కలిసి కనిపించడంతో వారు డేటింగ్లో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఆమె సిద్ధు జొన్నలగడ్డ, రవితేజలతో సితారా బ్యానర్లో 2 సినిమాలు సైన్ చేశారు. ఇక అఖిల్ అక్కినేనితో మరో సినిమాను సితారా బ్యానర్లోనే ఓకే చేశారు. అలాగే నాగ చైతన్యతో విరూపాక్ష డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా శ్రీలీల యాక్ట్ చేయనుంది. శివకార్తికేయన్ 25వ సినిమాతో పాటు మరిన్ని బిగ్ ప్రాజెక్ట్స్లో జాయిన్ అవనుంది. ఇక తాజాగా సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్తో కలిసి కనిపించడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మీరిప్పుడు ఎందుకు కలుసుకున్నారు, ఇద్దరు డేటింగ్లో ఉన్నారా అంటూ చర్చించుకుంటున్నారు. అయితే మూవీ విషయమై ఆమె ముంబైకి వెళ్ళినట్టు సినీ వర్గాలు అంటున్నాయి. అక్కడ అనుకోకుండా ఇబ్రహీంను కలుసుకుందని చెప్తున్నారు. అంతకుమించి వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇబ్రహీం ఖాన్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీం సినిమాలో శ్రీలీలను నటిగా ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు గురించి చర్చల్లో భాగంగానే ఇద్దరు కలిసినట్టు టాక్ వినిపిస్తోంది. మరోవైపు శ్రీలీల ప్రస్తుతం నితిన్తో కలిసి రాబిన్ హుడ్, పవన్ కళ్యాణ్తో ఉస్తాన్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు RT75 ప్రాజెక్ట్లో ఫిమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇక ఇబ్రహీంతో మరో సినిమా చేస్తుందనే టాక్తో ఈ కొత్త జోడీ వెండితెరపై ఎలా కనిపిస్తుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక హిందీలో స్త్రీ, భేడియా వంటి హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దినేష్ విజన్ ఇబ్రహీం అలీ ఖాన్ లాంచింగ్కి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ మూవీలోనే శ్రీలీలను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయినట్టు సమాచారం. ఇటీవల శ్రీలీల ఇబ్రహీం అలీ ఖాన్తో కలిసి మ్యాడాక్ ఫిల్మ్స్ ఆఫీస్ దగ్గర కనిపించడంతో ఈ క్రమంలోనే కలిసి ఫోటోలకు పోజులు ఇస్తూ కిస్సిక్ సాంగ్కి స్టెప్పులు కూడా వేశారు. దీంతో ప్రస్తుతం శ్రీలీల, ఇబ్రహీం అలీ ఖాన్ జంట ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు శ్రీలీల మంచి టాలెంటెడ్ యాక్టర్ అని, ఖచ్చితంగా ఇబ్రహీం అలీ ఖాన్కి హిట్ ఇస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.